Welcome to our show, Quality Education. Our show is based on how important education is in one's life. We talk with renowned educationalists and speakers about the importance of quality education. So, for today's show, we have Mr. Venkat Trikurti, who is an IT professional and also a data scientist based in USA. So, without any further delay, let's welcome him onto our show. Our show today is based on confidence building and the interview processing. This is actually going to be a two-part episode. So this is our first episode where we will be discussing more on the interview process. So without any further delay, let's welcome him. Venkat Garu, I hope you're doing well. Oh, thanks, Sandy. Yep. Yes. So Venkat Garu, before we get on to the topic today, we will be discussing a little about you actually. In fact, we did have this episode, we did have this topic before, but right now let's get more into it, Venkat Garu. So, Venkat Garu, can you tell a little bit about yourself and how from a small city like Guntur you came to USA and now you're a flourishing man? So, can you tell a little about your story? Yeah, my name is Venkat Ikurti. Actually, my full name is Ikurti Venkata Lakshmi Narsingh Sharma is my full name. But America వచ్చిన తర్వాత అవన్నీ తీసేసి just Venkat Ikurti ఒకటి. Ikurti is my last name. ఆ లాస్ట్ నేమ్ ఎందుకు వచ్చింది అంటే సిగ్నిఫికెన్స్ కూడా the village is basically is near to Narsapet, Guntur district. ఆ విలేజ్ కి మా ఫోర్ ఫాదర్స్ కర్నూలు గా ఉండేవాళ్ళు. అంటే ఐ మీన్ డిస్ట్రిక్ట్ కారణం ఉండేది, ఇప్పుడు అవి లేవనుకోండి. నేను స్టడీ చేసింది ఒక మున్సిపల్ స్కూల్లో చదివాను 10th క్లాస్ వరకు. ఆ తర్వాత గుంటూరు హిందూ కాలేజీలో డిగ్రీ చేశాను, డిగ్రీ విత్ డబుల్ మ్యాథమెటిక్స్. దెన్ ఎంఎస్సి నాగార్జున యూనివర్సిటీ. ఆ తర్వాత ఎంఫిల్ నా రీసెర్చ్ డిగ్రీ కూడా నాగార్జున యూనివర్సిటీ నుంచే వచ్చింది. తర్వాత 10 సంవత్సరాల పాటు నేను గుంటూరు ఏరియాలో హైదరాబాద్ లో వర్క్ చేశాను, head of Department of Statistics and Mathematics. Then 99లో నేను అమెరికా వచ్చేసాను. వచ్చినప్పటి నుంచి 2003లో నా ట్రైనింగ్స్ స్టార్ట్ చేశాను, బికాజ్ నాకు లాట్ ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. ఇప్పుడు ప్రస్తుతం నేను ఒక పెద్ద Fortune 500 కంపెనీస్ కి పనిచేస్తూ ఉంటాను యాజ్ ఎ కన్సల్టెంట్. అండ్ ఐఎమ్ ఏ విజిటింగ్ ప్రొఫెసర్ ఫర్ కపుల్ ఆఫ్ అమెరికన్ యూనివర్సిటీస్ యాజ్ వెల్ యాజ్ ఇండియన్ యూనివర్సిటీస్ ఆల్సో. దిస్ ఈస్ మై జర్నీ. And I have two daughters, both are MBBS doctors. Right now, both are in US. They are doing their master's courses. This is a little bit about my journey, actually. Yes. Venkat Garu, our show is Quality Education, and we basically talk about education. So, like Venkat Garu, can you tell a little about me education journey, like Miriam Chadkunnaru, and and on what basis did you actually go to USA? నేను ఏం చదువుకున్నానంటే మ్యాథమెటిక్స్ అండి, బేసిక్ గా మ్యాథమెటిక్స్. నాది ఎంఎస్సిలో వచ్చేసరికి స్టాటిస్టిక్స్ మేజర్ అండ్ స్పెషలైజేషన్ విత్ ఆపరేషన్స్ రీసెర్చ్ అండ్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్. కాకపోతే లాస్ట్ 20 years నుంచి నేను పనిచేస్తుంది ఫార్మా ఇండస్ట్రీలో. కాబట్టి ఏంటంటే ఇండస్ట్రీకి ఏం కావాలో అది నేర్చుకోవాల్సిందే. కాబట్టి అప్పుడు నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు ఐ డోంట్ నో వాట్ ఈజ్ మెటబాలిజం, వాట్ ఈజ్ టాక్సికాలజీ, వాట్ ఈజ్ అడ్వర్స్ ఈవెంట్, ఐ డోంట్ నో ఎనీథింగ్. బట్ ఇండస్ట్రీలోకి మనం ఫార్మా ఇండస్ట్రీలో ఒక సాస్ ప్రోగ్రామర్, ఒక స్టాటిస్టిషియన్ గా వర్క్ చేయాలి అంటే ఇవన్నీ నేర్చుకోవాలి. ఖచ్చితంగా నేర్చుకున్నాను. ఇవాళ స్టూడెంట్స్ కూడా నేను చెప్పేది ఒకటే, ఇండస్ట్రీకి ఏం కావాలో అవి నేర్చుకోవాలి. మనం ఇండస్ట్రీకి ఏం కావాలో దిస్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ఇండస్ట్రీ, యూ నీడ్ టు లెర్న్ ఇట్. అండ్ ఆల్సో ఈ రెసిషన్ అనేటువంటిది భయపెడుతుంది జనాలందరినీ కూడా. సో ఈ రెసిషన్ ప్రూఫ్, రెసిషన్ ఎఫెక్ట్ కానటువంటి ఇండస్ట్రీ చెక్ చేసుకోవాలి. ఆ ఇండస్ట్రీలో జాబ్ తెచ్చడానికి ప్రయత్నం చేయాలి. ఇండస్ట్రీతో రెసిషన్ తో ఎఫెక్ట్ లేనటువంటి ఇండస్ట్రీ ఒకే ఒక ఇండస్ట్రీ ఉంటుంది, దట్ ఇండస్ట్రీ ఈజ్ ఫార్మా ఇండస్ట్రీ. ఈ ఫార్మా ఇండస్ట్రీలో జాబ్స్ అనేవి వెరీ మచ్ లైక్ స్టాండర్డ్ బాగానే ఉంటాయి. జాబ్స్ అనేవి రెసిషన్ తో ఎఫెక్ట్ కావు. సో అలాంటి ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు మనకి సబ్జెక్ట్ తెలుసు, సపోజ్ కంప్యూటర్స్ ఆర్ ప్రోగ్రామింగ్ ఆర్ లాజికల్ థింకింగ్ ఇవన్నీ తెలిసిన ఇండస్ట్రీలో ఏం కావాలో అవి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. నేను ఫస్ట్ లో స్ట్రగుల్ అయ్యాను, నాకు అసలు ఏమీ తెలియనటువంటి ఫార్మా ఇండస్ట్రీలోకి వచ్చాను, ఇండస్ట్రీలో పనిచేస్తున్నాను. సో ఒక 2 సంవత్సరాలు, 1 సంవత్సరం కష్టపడ్డాము, కొన్ని కాన్సెప్ట్స్ నేర్చుకున్నాము, కొన్ని వర్క్ తో నేర్చుకుంటూ ఉంటాము. ఇవన్నీ ఇట్లా నడిచిపోతూ ఉంటుంది అనమాట. యాక్చువల్ గా ఇవాళ మనం స్టూడెంట్స్ కి ఎంకరేజ్ చేయడం కూడా ఇదే ఉద్దేశం. ఈ ఉద్దేశం ఏంటంటే, మీరు ఫార్మా ఇండస్ట్రీలోకి వెళ్ళాలి అనుకునేటట్టయితే
అసలు ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేయాలి? ఇప్పుడు దిస్ టాపిక్ ఈజ్ ఎ వైడ్ టాపిక్. ఇక్కడ చాలా స్టెప్స్ ఉంటాయి. అసలు ఇంటర్వ్యూకి ముందు ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్వ్యూ రెజ్యూమ్ పంపించడము ఏం చేయాలి? ఇంటర్వ్యూలో ఏం మాట్లాడాలి? చాలా మంది ఇంటర్వ్యూలో మాట్లాడడం చేత కాకుండా ఉంటుంది. అందుకని చెప్పేసి అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఏం చేయాలి? అదొక స్టెప్. ఆ తర్వాత జనరల్ గా ఇంటర్వ్యూస్ చాలా వరకు ఇంటర్వ్యూస్ అన్ని కూడా బిహేవియర్ ఇంటర్వ్యూస్ నడుస్తాయి. అసలు బిహేవియర్ ఇంటర్వ్యూస్ అంటే ఏమిటి? లైక్ స్టార్ అప్రోచ్ ఎలా ఉంటుంది? సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయాలి. అందుకని అనమాట దిస్ విల్ మేక్ ఇట్ యాజ్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 అనేటువంటిది. ఈ సెషన్ లో మనం మోర్ లైక్ రెజ్యూమ్ పంపించేసాం. రెజ్యూమ్ ఇస్ గుడ్ అండ్ మనం ఇంతకు ముందు చేసాం రెజ్యూమ్ ప్రిపరేషన్ గురించి. సో అలా రెజ్యూమ్ తయారు చేసుకొని దెన్ దే వాంట్ టు సెండ్ ద రెజ్యూమ్. ఓకే, రెజ్యూమ్ పంపించేశారు, రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయింది, మనకి ఇంటర్వ్యూ వచ్చేసింది. ఇంటర్వ్యూ అనేటువంటిది అప్పటికప్పుడు ఫోన్ చేసి చెప్పరు, ఓ అరగంటలో ఇంటర్వ్యూ ఉంది, పావు గంటలో ఉందని చెప్పారు. అట్లీస్ట్ ఒక 2 రోజుల ముందు చెప్తారు. ఇంటర్వ్యూ ఎవరు ఇంటర్వ్యూ చేస్తున్నారో చెప్తారు. ఇంతకు ముందు అంటే వీ నీడ్ టు గో ఫేస్ టు ఫేస్ వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ఈ రోజు 90% ఆఫ్ ఇంటర్వ్యూస్ అన్ని ఆన్లైన్ కూడా లైక్ మంచి వీడియో క్వాలిటీ కెమెరా ఉండాలి మనకి, లైక్ మైక్రోఫోన్ మంచిగా పనిచేయాలి. ఇవన్నీ చూసుకున్న తర్వాత ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయిపోయారు. అట్లీస్ట్ నా ఉద్దేశం ఏంటంటే అట్లీస్ట్ యువర్ ఇంటర్వ్యూస్ బై 10 o'clock అనుకోండి, ఒక 15 నిమిషాల ముందు జాయిన్ అవ్వండి ఇంటర్వ్యూలోకి. ఎందుకంటే 15 నిమిషాలు ఎందుకు జాయిన్ అని చెబుతున్నాము అంటే టెక్నికల్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయనుకోండి, వాటన్నిటిని ఎలిమినేట్ చేయడం కోసం. టెక్నికల్ ఇష్యూస్ లైక్ మైక్రోఫోన్ సరిగా పనిచేయకపోవచ్చు, లేకపోతే స్పీకర్స్ సరిగా యాక్టివేట్ చేయకపోవచ్చు, మనకి ఆ జూమ్ ఆర్ వెబెక్స్ సరిగా కనెక్ట్ అవ్వకపోవచ్చు. ఇవన్నీ మనం ఫిగర్ అవుట్ చేసుకోవడానికి అట్లీస్ట్ ఒక 10 to 15 minutes బిఫోర్ చేరడం అనేటువంటిది మోర్ ఇంపార్టెంట్ పాయింట్. అసలు ఇంటర్వ్యూకి ముందు ఏం చేయాలంటే అసలు కంపెనీ ఏమిటి, ఆ పొజిషన్ ఏమిటి, ఆ పొజిషన్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏమిటి, ఇవన్నీ కూడా రీసెర్చ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక కంపెనీ ఇంటర్వ్యూకి వెళ్తున్నారనుకోండి, ఆ కంపెనీ వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్, వాళ్ళ యొక్క సర్వీసెస్ ఇవన్నీ ఏమిటి అనేటువంటిది మీరు ముందు చెక్ చేయాలి. ఇవాళ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్ ఇన్ ఆన్లైన్. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఇంటర్వ్యూ చేసేటువంటి వ్యక్తి యొక్క ప్రొఫైల్ చూడడానికి దొరుకుతుంది. లింక్డ్ఇన్కి వెళ్ళిపోయేసి వాళ్ళ ప్రొఫైల్ చూడొచ్చు, వాళ్ళు ఏ ఏరియాలో స్ట్రాంగ్ ఉన్నారో చూడొచ్చు. ఆ ఏరియాని బేస్ చేసుకొని మనం ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతాం. సో ఫస్ట్ స్టెప్ ఈస్ రీసెర్చ్ అబౌట్ ద కంపెనీ, రీసెర్చ్ అబౌట్ ద ఇంటర్వ్యూయర్స్. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. అది అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూని ప్రాక్టీస్ చేయాలి. ఎలా ప్రాక్టీస్ చేస్తాం ఇంటర్వ్యూని అంటే, బట్ ఒక కెరీర్ కౌన్సిలర్తో కూర్చొని నేను ఇలా మాట్లాడదాం అనుకుంటున్నానని చెప్పచ్చు, లేకపోతే ఎవరి ఫ్రెండ్, లేకపోతే ఎవరి ఫ్యామిలీ మెంబర్, వీళ్ళెవరు అవైలబుల్ లేరనుకోండి, కనీసం ఒక అద్దం ముందు నుంచొని మనం చెప్పడం ప్రాక్టీస్ చేయాలి ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్. దట్ ఈస్ ద సెకండ్ స్టెప్. Practice is more important. Be prompt and prepared. I told you like at least 10 to 15 minutes before. And have a handy with your resume చేతిలో పెట్టుకోండి. మీరు పర్సనల్ గా వెళ్ళాల్సి వచ్చింది అనుకోండి, బెటర్ టు టేక్ 2 or 3 sets of resume copies. ఎందుకంటే జనరల్ గా ఇంటర్వ్యూయర్ రెజ్యూమ్ తెచ్చుకుంటారు కాపీ. ఒకవేళ లేకపోయినా సరే మీరు టక్కన డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. ఏ రెజ్యూమే వాళ్ళ దగ్గర ఉన్నదో అదే రెజ్యూమే ప్రింట్అవుట్ తీసుకొని వెళ్ళి మీరు చేయొచ్చు. దట్ ఇండికేట్స్ యూ వెల్ ప్రిపేర్డ్ ఫర్ అటెండింగ్ ద ఇంటర్వ్యూ అనేటువంటిది మోర్ ఇంపార్టెంట్. నెక్స్ట్, బీ ప్రిపేర్డ్ ఫర్ యువర్ వీక్నెసెస్ అండ్ స్ట్రెంగ్స్. ఇంటర్వ్యూలో అడిగేటువంటి మోర్ అండ్ మోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్, టెల్ మీ లిటిల్ అబౌట్ యువర్ స్ట్రెంగ్త్ అండ్ యువర్ వీక్నెసెస్. స్ట్రెంగ్త్ అంటే మనం చాలా చెప్పేస్తాము, బట్ వీక్నెసెస్ నాకు ఏమీ లేవు అంటారు. బట్ ఎవ్రీ పర్సన్ హ్యాస్ సమ్ వీక్నెస్ డెఫినెట్లీ. సో అది మనం వాళ్ళకి చెప్పాలి. ఆ వీక్నెస్ కూడా అడ్వాంటేజ్ గా చెప్పే పరిస్థితులకి మనం రావాలి. ఇవన్నీ కూడా ఏంటంటే ముందు గ్రౌండ్ వర్క్ చేయాలి. ఒక ఇంటర్వ్యూ మనం ప్రిపేర్ అవునప్పుడు గ్రౌండ్ వర్క్. సో this is like before interview people need about, because last step వాళ్ళు రెజ్యూమ్ పంపించారు, రెజ్యూమ్ స్క్రూటనైజ్ అయింది, జస్ట్ ఇంటర్వ్యూ ఇక్కడ ఉన్నారు మీరు అంటే నెక్స్ట్ స్టెప్ టు ఎంటర్ ఇంటూ ఏ కార్పొరేట్ సిటిజన్ అవటానికి ఒక్క స్టెప్ ముందున్నారు. ఈ స్టెప్ లో మీరు తప్పు చేశారనుకోండి, మళ్ళా మొదటికి వచ్చేస్తారు. మళ్ళీ మీరు రెజ్యూమ్ పంపించాలి, మళ్ళీ రెజ్యూమ్ స్క్రూటనైజ్ అవ్వాలి, ఇవన్నీ అవుతుంది. కాబట్టి రెజ్యూమే ఎంత ఇంపార్టెంటో దానికి డబుల్ ఇంపార్టెన్స్ మనము ఇంటర్వ్యూకి కేటాయించాలి. Yes. So Venkat Garu, you just mentioned and we spoke about, the basic things that you need for an interview. So Venkat Garu, according Kodiga Manamu, let's talk a little serious. Let's talk about what kind of documents every student must carry before they go into an interview. Before going to the interview, they don't need to carry any additional stuff, because they need to have, suppose nowadays everything is virtual. So they are asking your educational qualifications. You need to send your educational qualifications, etc. everything. And suppose if you are going with a personal interview,
Yes, have with your educational qualifications and one set of Xerox copies of the documents is good enough. It's good enough. And of course, a couple of copies of your resume. That's enough. And ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కూడా ఎలా డ్రెస్ కోడ్ ఎలా చేసుకోవాలి, ఎట్లా మాట్లాడాలి, ఐ కాంటాక్ట్ ఎలా మెయింటైన్ చేయాలి, దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా సందర్భాలు ఏమిటంటే ఫేస్ టు ఫేస్ వెళ్తే ఇంటర్వ్యూకి వెళ్తే at least even video conferencing kuda 4 or 5 people in a conference, then they are asking the questions. Chala sandarbhalu emotundante we are not able to maintain eye contact. That's the problem. Eye contact maintain cheyali. Meeru interview ki physical ga vellaru anukondi, hand shake hand ivvadam kuda మనం ఫర్మ్ గా ఇవ్వాలి. ఫర్మ్ గా ఇస్తున్నామంటే అర్థం ఏంటి, మనకి కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉన్నది అని అర్థమవుతుంది. సో ఇలాంటివి డాక్యుమెంట్స్ పరంగా ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ ఈజ్ ఎనఫ్ నవ్ డేస్, అండ్ ఆల్సో కపుల్ ఆఫ్ కాపీస్ ఆఫ్ యువర్ రెజ్యూమే. బట్ మీ రెజ్యూమే అనేది మీ రెజ్యూమే కాబట్టి దానిలో ఉన్న ప్రతి పదము మీకు తెలియాలి. అందులో ఉన్నటువంటి ప్రతి పదం మీరు చేశారు అని చెప్తున్నారు. చేసినప్పుడు ఇంటర్వ్యూయర్ క్వశ్చన్ అడుగుతారు, కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ హౌ యూ డిడ్ ద టాస్క్, హౌ డిడ్ దిస్ టాస్క్ అన్నప్పుడు మనం వారికి చెప్పాలి. కాబట్టి ఏంటి, రెజ్యూమే చాలా జాగ్రత్తగా ప్రిపేర్ చేయాలి. దట్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. రెజ్యూమే ఈజ్ యువర్ ఫేస్. వాళ్ళు మిమ్మల్ని చూడకుండా మీ రెజ్యూమ్ చూసి ఇంటర్వ్యూ పిలుస్తున్నారంటే అర్థం ఏంటి, మీ ఫేస్ ఈజ్ యువర్ రెజ్యూమే. రెజ్యూమే ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి రెజ్యూమే స్క్రూటనైజ్ అయ్యి ఇంటర్వ్యూకి వచ్చిన తర్వాత ఇంటర్వ్యూలో మాట్లాడాలంటే అగైన్ ఈ 4 steps ఈజ్ ఇంపార్టెంట్. వన్ ఈజ్ రీసెర్చ్. చాలా టైం స్పెండ్ చేసి ఇప్పుడు లింక్డ్ఇన్, గూగుల్ అన్ని చోట్ల ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. కంపెనీ ఇన్ఫర్మేషన్, ఇంటర్వ్యూయర్స్ ఇన్ఫర్మేషన్ ఎక్సెట్రా వచ్చేస్తుంది. ఇంటర్వ్యూయర్స్ యొక్క టెక్నికల్ స్కిల్స్ ని బట్టి మనం ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎలా ప్రిపేర్ అవుతాము అంటే యూ నీడ్ టు సిట్ విత్ యువర్ రిలేటివ్స్, యువర్ ఫ్రెండ్స్ ఆర్ యువర్ కౌన్సిలర్స్ ఆర్ ఎవరు లేకపోతే మిర్రర్. ఇవి చేసుకోవాల్సిందే తప్పదు. ఇకపోతే చెప్పాం కదా, అట్లీస్ట్ 10-15 minutes ముందు వాళ్ళు కాన్ఫరెన్స్ లో జాయిన్ అయ్యారు అనుకోండి, దే ఆర్ ఏబుల్ టు జాయిన్ దట్ కాన్ఫరెన్స్. దట్ ఈస్ రియల్లీ హెల్ప్స్. అండ్ ఆల్సో tell me a little bit about yourself. That's a very first question. ఎంతసేపు సమాధానం చెప్పాలి, టెల్ మీ లిటిల్ బిట్ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే maximum 2 minutes మించి చెప్పకూడదు. ఎందుకంటే మీ ఇంటర్వ్యూ ఉండేదే 30 minutes. 30 minutes లో మీరు 15 నిమిషాలు మీ గురించి చెప్పారనుకోండి, అది ఒక సబ్జెక్టరీకి అవకాశం ఉండదు. కాబట్టి maximum 2 minutes or 3 minutes max. సో ఆ టెల్ మీ అది క్రూషియల్ పాయింట్. టెల్ మీ లిటిల్ బిట్ అబౌట్ యువర్ సెల్ఫ్ లో కూడా మీరు ఏం చెప్పాలి, మీ రిక్వైర్మెంట్, జాబ్ రిక్వైర్మెంట్ కి ఏదైతే అవసరం అవుతాయో అవి మాత్రమే చెప్పాలి. అంతేగాని మీ ఫాదర్ పేరు, మీ మదర్ పేరు, అవి ఇవి చెప్పేస్తారు అనుకోండి, అవి దిస్ ఈజ్ నాట్ ఏ మ్యాట్రిమోనియల్ డిస్కషన్. జస్ట్ సింప్లీ యూ నీడ్ టు మేక్ ఇట్. ఇప్పుడు మీరు నన్ను అడిగారు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అడిగినప్పుడు నేనేం చెప్పాను, నేను నా మాస్టర్స్ డిగ్రీ గురించి చెప్పాను, లేకపోతే నాకున్న ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాను. అంతేగాని నేను బియాండ్ దట్ ప్రాబబుల్లీ ఒక 5 seconds కేటాయించుంటానేమో, అంతకుమించి నేను చెప్పలేదు. సో సేమ్ థింగ్ లైక్ దిస్ హియర్ ఆల్సో. టెల్ మీ లిటిల్ బిట్ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నప్పుడు ఈ ఉద్యోగానికి మీరు ఎంత వరకు ఫిట్ అవుతారు అనేటువంటి కాన్సెప్ట్ బేస్ చేసుకుని మీరు సమాధానం చెప్పడం బిగిన్ చేయాలన్నమాట యాక్చువల్గా. Yes. So Mr. Venkat Garu, one of the most common questions if you get into interview process is, this is actually very common. They ask, what is your weakness and what is your strength? And a lot of big CEOs, and they say that this is the answer that can get you a job, or this is the answer that cannot get you a job. So according to you, Venkat Garu, what must be a good answer to this question? Yeah, before going for that, దాని ముందు కొంచెం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ టెల్ మీ లిటిల్ బిట్ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నప్పుడు మీరు ఏం చేస్తారు, మిమ్మల్ని గురించి మీరు ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. ఇంట్రడ్యూస్ చేసుకునేది కూడా less than 2 minutes maximum. ఆ తర్వాత మీరు ఫిజికల్ గా ఇంటర్వ్యూకి వెళ్ళారు అనుకోండి, హ్యాండ్ షేక్ ఇవ్వటం. మోర్ ఇంపార్టెంట్ ఈజ్ డ్రెస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ ఇంటర్వ్యూలో ఇలా ఒక కోట్ వేసుకొని, లేకపోతే ఒక బ్లేజర్ వేసుకొని, మన వైట్ షర్ట్ లోపల ఉంటూ లైక్ ఐ కాంటాక్ట్ లో మాట్లాడతాం. సేమ్ థింగ్ లైక్ డ్రెస్ అప్రోప్రియేట్లీ, మోర్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్ ఇంప్రెషన్. ఫస్ట్ ఇంప్రెషన్ కౌంట్స్, దట్స్ మోర్ ఇంపార్టెంట్. ప్లస్ టైమ్ ఈజ్ ఇంపార్టెంట్. మీరు 10 o'clock ఇంటర్వ్యూ అనుకోండి, మీరు 9:55 మీరు అక్కడ ఉండాలి. లైక్ దిస్ వెరీ ఇంపార్టెంట్. అవి రెండు.
Keep your answers brief and concise. That's the more important. Most important is ask the questions. Why this position is open? Conversational mode. That's the reason is. That's very important. Always smiling face. More important is like ఇంటర్వ్యూలో మనం సీరియస్ గా ఉంటాము అనేది అంత అడ్వైజబుల్ కాదు డెఫినెట్ గా లైక్ దిస్ బీ ఎంతూసియాస్టిక్ మీరు కొత్త కొత్త పదాలు ఇచ్చడానికి ఇంట్రెస్టెడ్ ఉండాలని చెప్పాలి ఆల్వేస్ హ్యావ్ ఏ పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ once the interview is done, you can ask about like what is the next process or something like that. Finally, you need to give a thank to the interviewer. These are all the ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ వాట్ ఈస్ యువర్ స్ట్రెంగ్స్ అండ్ వాట్ ఈస్ యువర్ వీక్నెసెస్ what is my strength is, for example, oh, my strength is I'm a mathematics graduate. So people like me sometimes ask, what is your strength, Venkat? Oh yeah, basically I'm a mathematics graduate. I can learn things so fast. That is my strength. That is my strength. Don't say that I'm a hard worker. Nowadays, they don't need hard work. They want to do smart work. That's important. So weaknesses. Sometimes I'm aggressive. That gives problems for sure. Sometimes, I want to deliver the product so fast. So nowadays, I overcome of having this 20-25 years of experience. I overcome that type of weaknesses. That's that is advantage. That is the very typical answer. Person to person, you can make sure that. Suppose a pharmacy graduate, my strength is like I know pharmacy knowledge. If you are a pharmaceutical company, I know like this metabolism, toxicology, etc., all these things. That is my strength. If you are a statistics background, I know correlation, regression analysis, etc., all these things. So that is depending upon educational background, depending upon the companies, depending upon the job, that you can decide which way you want to make, which one is positive and which one is strength and which one is your weaknesses. That you need to practice, frankly speaking. But people like me, I can make in my own way and depending upon the company also. Yeah. Yes. So Venkat Garu, how important is it for somebody to actually research about their jobs, research about what company they're going to. Usually, chala mandi, because they get like very nervous and stuff, they don't really like research about them, and all of a sudden the question comes in asking, oh, so my company is this and my company is expecting this, so and so. So this part, a lot of them skip it, Venkat Garu. So how, according to you, it is important, and how, in what ways and what perspectives must they know about the company before entering the interview room? Yeah, before entering to the interview, the company is hiring person, first of all. కంపెనీ మనుషుల్ని మనం హైర్ చేస్తుంది. మనని హైర్ చేసినప్పుడు వాళ్ళు మన గురించి బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తారు, రిఫరెన్స్ చెక్ చేస్తారు. లైక్ ఇవన్నీ చేసిన తర్వాత కదా మన ఇంటర్వ్యూ మనకు ఒక ఇంటర్వ్యూ కాల్ వచ్చేటువంటిది. సేమ్ అదే పరిస్థితిలో అసలు ఈ కంపెనీ ఏమిటి, ఈ కంపెనీ యొక్క ప్రోడక్ట్స్ ఏమిటి, సర్వీసెస్ ఏమిటి, వాళ్ళు ఏ సర్వీసెస్ ఇస్తున్నారు అని, ప్లస్ దిస్ పొజిషన్ ఈజ్ ఓపెన్ ఫర్ హౌ లాంగ్, వై దిస్ పొజిషన్ ఈజ్ స్టిల్ ఓపెన్, ఎందుకు ఈ పొజిషన్ ఇంకా ఓపెన్ గానే ఉన్నది, ఇవన్నీ రీసెర్చ్ చేయకుండా మనం ఎలా వెళ్తాము. సపోజ్ ఒక చిన్న పెన్ కొనాలంటేనే, ఒక పెన్సిల్ కొనాలంటేనే 100 ఆలోచిస్తాం. ఇస్ బ్రాండింగ్ ఏంటి, ఇది పనిచేస్తుందా పనిచేయదని ఆలోచిస్తాం. ఇస్ మ్యాటర్ ఆఫ్ 50 cents. బట్ వేరస్ కంపెనీ ఈస్ గోయింగ్ టు హైర్ the people, they are going to do a lot of things and you want to, because in interview మీరు రీసెర్చ్ చేశారు అంటే అర్థం ఏంటంటే ఇండైరెక్ట్ గా మీరు వాళ్ళకి ఏం చెప్తున్నారు, ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ అబౌట్ యువర్ కంపెనీ అని చెప్తున్నారు. ఇండైరెక్ట్ గా నేను కంపెనీ గురించి రీసెర్చ్ చేశాను అంటే అర్థం ఏంటి, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ దెన్ యూ కెన్ రీసెర్చ్ దట్ కంపెనీ. అదర్వైజ్ ఏం రీసెర్చ్ చేయాలి అంటే కంపెనీ యొక్క కల్చర్ ఎలా ఉంది, లాస్ట్ 5 years లో ద కంపెనీ యొక్క ప్రోడక్ట్స్ ఎలా ఉంది, పైప్ లైన్ ఎలా ఉంది, పైప్ లైన్ స్ట్రాంగ్ గా ఉందా లేదా, ప్రోడక్ట్స్ పైప్ లైన్ స్ట్రాంగ్ గా ఉందా లేదా, ఇవన్నీ కూడా మనం ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. అవసరం అయినప్పుడు మనం చెప్తాం, ఐ సా యువర్ కంపెనీ హ్యాస్ ఎ వెరీ స్ట్రాంగ్ పైప్ లైన్ ఇన్ cardiovasculars or antiviral or anti-infectives, etc. That I am very strong in that area. I did this part, this. That's the way you can tell the answers according to the situation.
దట్స్ మోర్ ఇంపార్టెంట్. ఇది కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తే సరిపోతుంది, ఎక్కువ ఏం కష్టపడక్కర్లేదు. ఎందుకంటే కంపెనీ గురించి మనం స్టడీ చేయాలి అంటే ఒక్కలేదు, గూగుల్కి వెళ్ళిపోయి కంపెనీ పేరు పెట్టడము, కంపెనీ గురించి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఆ తర్వాత లింక్డ్ఇన్ ప్రొఫైల్కి వెళ్ళిపోయి లింక్డ్ఇన్ లో ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే వాళ్ళ యొక్క ప్రొఫైల్ లింక్డ్ఇన్ లో ఉంటుంది ఖచ్చితంగా. ఉన్నప్పుడు ఆ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం వాళ్ళు ఎక్కడ స్ట్రాంగ్ గా చూడాలి. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ పీపుల్ లైక్ మీ, మై స్ట్రాంగ్ ఏరియాస్ ఆర్ టూ. ఒకటి సాస్ ప్రోగ్రామింగ్, రెండవది స్టాటిస్టిక్స్. ఈ రెండు నా యొక్క స్ట్రెంగ్స్. నేను నా ఇంటర్వ్యూ చేసేటువంటి వాళ్ళని నేను చూస్తాను, వాళ్ళ ప్రొఫైల్ చూస్తాను. ఇఫ్ దే ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ స్టాటిస్టిక్స్, నేను సాస్ గురించి మాట్లాడటం బిగించేస్తాను. సపోజ్ ఇఫ్ దే ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ సాస్ ప్రోగ్రామింగ్ సైడ్, నేను అప్పుడు స్టాటిస్టిక్స్ గురించి మాట్లాడటం బిగించేస్తాను. ఎందుకంటే 30 minutes కాన్వర్సేషన్ ఫ్లో అవ్వాలి అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నేను అతను ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ సాస్ ప్రోగ్రామింగ్ సైడ్ అనుకోండి, ఈజ్ వీక్ ఎట్ స్టాటిస్టిక్స్ అనుకోండి, నేను స్టాటిస్టిక్స్ డామినేట్ చేసి మాట్లాడచ్చు. సేమ్ థింగ్ అంటే అందుకని ఇంటర్వ్యూ చేసే వాళ్ళ యొక్క రెజ్యూమే మనకి రెజ్యూమే కాదు, వాళ్ళ యొక్క పేర్లు తెలిస్తే మనం లింక్డ్ఇన్ ప్రొఫైల్కి వెళ్ళిపోయి ప్రొఫైల్లో మొత్తం వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం మనం స్టడీ చేయాలి. ఆ తర్వాత ఫ్యూజ్ లాంటి బిగ్ కాన్ఫరెన్సెస్ ఉంటాయి. కాన్ఫరెన్స్ లో పేపర్ సబ్మిట్ చేశారనుకోండి, సబ్మిట్ చేశారంటే అర్థం ఏంటి? దట్ ఈస్ గుడ్ ఎనఫ్, మనకి చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. లాస్ట్ ఇయర్ ఫ్యూజ్ అనే ఒక కాన్ఫరెన్స్ ఉంటుంది, PHUSE ఫ్యూజ్ అనే కాన్ఫరెన్స్ లో రొటేటబుల్ డిజైన్స్ గురించి ఒక పేపర్ సబ్మిట్ చేశాను. పేపర్ సబ్మిట్ చేసిన పేపర్ ఆన్లైన్ లో ఉంటుంది. ఎవరైనా నా పేరు సెలెక్ట్ చేస్తే ఆ పేపర్ వస్తుంది. ఓ దిస్ గై ఈజ్ స్ట్రాంగ్ ఇన్ స్టాటిస్టిక్స్, డిజైన్స్ లో వెరీ స్ట్రాంగ్ అన్నప్పుడు వాళ్ళు డిజైన్స్ వైపు తీసుకెళ్లకుండా ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే నేను ఆ ఏరియాలో స్ట్రాంగ్ కాబట్టి వాళ్ళు అలా ఉంటుంది. సేమ్ థింగ్ నేను కూడా అదే పని చేస్తాను. ఒకటేనండి, ఫండమెంటల్ గా ఇంటర్వ్యూలో మనం సక్సెస్ అవ్వాలి అంటే 2 ఫ్యాక్టర్స్ గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ఇంటర్వ్యూవర్ని కన్విన్స్ అన్నా చేయాలి, లేకపోతే కన్ఫ్యూజ్ అన్నా చేయాలి. స్ట్రైట్ గా చెప్తున్నాను, ఇంటర్వ్యూ ఉద్యోగం రావాలి అంటే ఇంటర్వ్యూని కన్విన్స్ చేయాలి. కన్విన్స్ చేయడం చాలా కష్టం. సమ్ టైమ్స్ ఏం చేయాలి? కన్ఫ్యూజ్ చేయాలంటే యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, దెన్ ఓన్లీ ఇట్స్ పాసిబుల్ టు కన్విన్స్. ఎందుకంటే ఇంత ఓపెన్ గా ఇలా ఇంటర్వ్యూ చెప్పే ధైర్యం చాలా కొద్ది మందికే ఉంటుంది. నేను చెప్తున్నాను స్ట్రైట్ గా, ఇంటర్వ్యూలో మనం సక్సెస్ అవ్వాలి అంటే ఇంటర్వ్యూని కన్విన్స్ అన్నా చేయాలి, లేకపోతే కన్ఫ్యూజ్ అన్నా చేయాలి. సో కన్ఫ్యూజ్ చేయాలంటే ఏం చేయాలి? ముందు రీసెర్చ్ చేయాలి, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి. యూ షుడ్ బి కంఫర్టబుల్ ఇన్ యువర్ ఎండ్, దెన్ యూ నీడ్ టు అటెండ్ ద ఇంటర్వ్యూ. Yes, I loved how you said confuse the interviewer. అంతే కదండి, లేకపోతే కాదు కదా, కాదు. అవును. Yeah. So Venkat Garu, finally, again, we are definitely going to start have another episode also. But Venkat Garu, for now, you are seeing how market is falling down in USA and how a lot of people are losing their jobs. So Venkat Garu, even though we will continue this topic next week, how important do you think developing a good confidence in you, especially during this hard time, is very important for the viewers watching? ఇప్పుడు ఇంటర్వ్యూస్ జాబ్ పోతుంది అని తెలుస్తుంది అనుకోండి, తెలిసినప్పుడు ఏం చేయాలి అంటే మనం కొత్త జాబ్ కోసం ట్రై చేసుకోవాలి. ఇంటర్వ్యూలు వచ్చినప్పుడు జనరల్ గా ఏంటంటే ఒక బుక్ ఉంది, ఆ బుక్ ఏంటంటే 64 టఫెస్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేటువంటి బుక్ ఒకటి. ఆ బుక్ ఎవరికైనా కావాలి అనుకోండి, మేము షేర్ చేస్తాం. ఇప్పుడు సపోజ్ మీరు ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్స్ ఏవో, ఆ ఇన్ఫర్మేషన్స్కి ఎవరన్నా మెసేజ్ పెట్టారు అనుకోండి, మనం వాళ్ళకి ఈమెయిల్ చేద్దాం, వాట్సాప్ చేయొచ్చు. ఇది 64 టఫెస్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ఆ బుక్ తీసుకు చదివితే వాళ్ళకి చాలా క్లారిటీ వచ్చేస్తుంది. రెండవది ఏంటంటే ఆల్వేస్ లైక్ ఇంటర్వ్యూ వచ్చిన తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూ ఇస్తా మీకు జాబ్ వచ్చేయాలి, అంతేగాని ఇంటర్వ్యూ అనేటువంటిది ఎక్స్పీరియన్స్ కోసం తీసుకుంటున్నామని మాత్రం అనుకోవద్దు. చాలా మంది ఇంటర్వ్యూ తీసుకుంటాం ఎందుకు? ఎక్స్పీరియన్స్ ఉంది. నో, వీ డోంట్ నీడ్ ఇట్. వీ నీడ్ ఇంటర్వ్యూ వెళ్ళిపోయామంటే మనకి జాబ్ రావాల్సిందే. ఆ పరిస్థితిలో ఇంటర్వ్యూ మాట్లాడాలి. ఫస్ట్ ఇంటర్వ్యూ ఇస్ ద బెస్ట్ ఇంటర్వ్యూ. సో కాబట్టి ఎవరైనా సరే ఇంటర్వ్యూ అనేటువంటిది జాబ్ కోసమే తీసుకోవాలి, కానీ ఎక్స్పీరియన్స్ కోసం మాత్రం తీసుకోకూడదు. దట్స్ ద బేసిక్ ఫిలాసఫీ హియర్. ఓకే. Yeah, next week we will discuss more about what type of skills is required and what type of questions they are going to ask and what type of diplomatic answers we need to explain them. చాలా మందికి తెలీదు, మనం ఇంటర్వ్యూ వెళ్ళినప్పటి నుంచి అట్లీస్ట్ సంబడి ఈస్ గోయింగ్ టు వాచ్ అస్. మనం ఎట్లా కూర్చున్నాము, ఎట్లా మాట్లాడుతున్నాము, ఎట్లా ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాము, ఇవన్నీ కూడా వాళ్ళు ట్రాక్ చేస్తారు.
ట్రాక్ చేసినప్పుడు. కాబట్టి సో ఇంటర్వ్యూ అనేటువంటిది మోర్ అండ్ మోర్ ఇంపార్టెంట్. యా, నెక్స్ట్ వీక్ డెఫినెట్లీ వీ విల్ డిస్కస్ మోర్ అబౌట్ లైక్ బిహేవియర్ ఇంటర్వ్యూస్. బిహేవియర్ ఇంటర్వ్యూస్ లో ఆస్క్ అనే కాన్సెప్ట్, స్టార్ అనే కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ మనం ఎక్కువ డిస్కస్ చేయొచ్చు. Yes. Finally, anything that you want to say to the viewers watching the show right now, Venkat Garu? చెప్పాను కదండి, మళ్ళీ అదే చెప్తున్నాను. ఇంటర్వ్యూలో జాబ్ రావాలంటే కన్విన్స్ అన్నా చేయాలి, కన్ఫ్యూజ్ అన్నా చేయాలి. ఈ రెండు చేయాలంటే లాట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయాల్సిందే. బ్యాక్గ్రౌండ్ వర్క్ లేకుండా చేయడం కుదరదు. Yes, perfect. Perfect, Venkat Garu. I'm pretty sure we will have this amazing show next week also. Thank you to the viewers for tuning in. You're watching Sakshi TV with me, Shivani Raj. Yeah.